హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. మామిడల్లం అంటే చక్కగా పచ్చడి ముక్కలు వేసుకుని ముద్దపప్పుతో నంచుకుని తింటారు అందరూ. ఈరోజు వేరే విధంగా ట్రై చేశాను. దీనికి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులోని ఎండుమిరపకాయలు, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఆ పైన ఇంగువ వేసి ఆపేసి దానిని మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెంగా పౌడర్లా చేసి ఆడుకోవాలి. ఇలా ఆడి పక్కన పెట్టుకున్నాక మామిడల్లాన్ని తీసుకుని ఇలా వస్తుంది కదండి. మామిడల్లం ఇప్పుడు లేతగా కూడా ఉంటుంది. ఈ మామిడల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, పైన తొక్క తీసేసుకుని. ఇలా తరుక్కున్న మామిడల్లాన్ని ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలి. మామిడల్లం చాలా టేస్టీగా ఉంటుందండి, రుచిగా ఉంటుంది. నిమ్మరసం, పచ్చిమిర్చి అన్నీ వేసి చేసుకుంటే. నేను ఇది వేరే విధంగా చేశాను ఇవాళ. ఇప్పుడు కొంచెంగా ఒక ఉసిరికాయ అంత చింతపండు మగ్గు తీసుకుని దాన్ని ప్యాన్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు మీద బెల్లం వేసుకోవాలి. బెల్లం 1 కప్తో తీసుకున్నాను, చిన్న కప్పుతోని. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. అందులో ఉప్పు, పసుపు వేసి ఇంకాసేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న దాని మీద ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి దాని మీద తరుక్కున్న మామిడల్లం ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని ఫ్లేవర్స్ పట్టేటట్టు. ఈ రెసిపీ ఐడియా మా నాన్నగారు ఇచ్చారు. ఇప్పుడు ఈ మామిడల్లాన్ని ఒక బౌల్లోకి మార్చుకుని పక్కన పెట్టుకుని పొయ్యి మీద మూకుడు పెట్టి కొంచెంగా నూనె వేసి అందులో ఎండుమిరపకాయ, ఆవాలు, పోపు వేసుకుని ఆ పోపుని ఈ తయారైన పచ్చడిలో వేసి బాగా కలిపి ఒక అరగంట తర్వాత తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.